హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన టికెట్ టు ఫినాలే అప్డేట్స్ అయితే చూద్దాం. రోహిణి ఎలా కంటెండర్ అయ్యింది టికెట్ టు ఫినాలే టాస్క్లో, అలాగే టికెట్ టు ఫినాలే రేస్లో నుంచి ఎవరు అవుట్ అయిపోయారో కూడా చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. టాప్ 5లో మీరెవరిని చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హౌస్లో టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతున్నాయి. నిన్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ అయిన హారిక అలాగే అఖిల్ సార్థక్ అయితే హౌస్లోకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ 4 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసి గేమ్ అయితే ఆడించారు. రోహిణి, గౌతమ్, టేస్టీ తేజ, విష్ణుప్రియ. వీళ్ళ 4లో టాస్క్ బాగా ఆడి రోహిణి అయితే కంటెండర్ అయింది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ, థర్డ్ ప్లేస్లో అయితే టేస్టీ తేజ ఉన్నారు. ఇక లాస్ట్ విష్ణుప్రియ అయితే ఈ టాస్క్లో నుంచి అవుట్ అయిపోయింది. చూడాలి మరి ఈ టాస్క్లో నుంచి అవుట్ అయిపోయిందా లేదా టికెట్ టు ఫినాలే టాస్క్ మొత్తానికి అవుట్ అయిందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఓటింగ్ అయితే చేంజ్ అయిపోతుంది, వెంటనే విన్నింగ్ గ్రాఫ్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అందరి ఎలా ఉందో ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 31% ఓటింగ్తో. మార్నింగ్తో కంపేర్ చేస్తే జస్ట్ 1% ఓటింగ్ అయితే పెరిగింది గౌతమ్ కృష్ణకి. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 16% ఓటింగ్తో. నిఖిల్కి కూడా 1% ఓటింగ్ అయితే పెరిగింది. కానీ ఇదే ఓటింగ్ కనుక నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వీక్ 2 వీక్స్ కంటిన్యూ అయితే నిఖిల్ కప్పు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న గౌతమ్ కృష్ణకి సెకండ్ ప్లేస్లో నిఖిల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 11% ఓటింగ్తో. నబీల్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పడిపోయింది. ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 9% ఓటింగ్తో. ప్రేరణకి మార్నింగ్తో కంపేర్ చేస్తే కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 9% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 9% ఓటింగ్తో. ప్రేరణకి, అవినాష్కి, విష్ణుప్రియకి ముగ్గురికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు 8% ఓటింగ్తో. పృథ్వీ ఓటింగ్ పడిపోయిందనే చెప్పాలి ఒక లెక్కన. పృథ్వీకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ, అందరినీ తక్కువ అంచనా వేసి చూస్తాడు. నిన్న కూడా అవినాష్ని అలాగే చూశాడు నామినేషన్స్ టైంలో. నీకు జనాలు ఎవరు ఓటు వేయట్లేదు, నువ్వెందుకు హౌస్లో ఉండడం అన్నట్టుగా మాట్లాడాడు. లాస్ట్ టైం రోహిణిని కూడా అలానే తక్కువ చేసి చూశాడు. రోహిణి టాస్క్ అతని మీద విజయం సాధించి అతనికి గుణపాఠం అయితే నేర్పింది. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 7% ఓటింగ్తో. టేస్టీ తేజకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. లాస్ట్ 2 వీక్స్ నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే న్యూస్ అయితే వస్తుంది, కానీ సింగిల్ ఎలిమినేషనే జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్కే ఛాన్సెస్ ఉన్నాయి. హౌస్లో 9 మంది ఉన్నారు, 3 వారాలు మాత్రమే ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.